చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని 17 మంది సభ్యుల బృందం తెలంగాణ పర్యటన నేటితో ముగిసింది. 3 రోజుల పాటు హైదరాబాద్లో ఉన్న ఈ బృందం పలు వివరాలను సేకరించింది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీసీపీని కలవనున్న సిఈసి బృందం అధికారులు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని 17 మంది సభ్యుల బృందం తెలంగాణ పర్యటన నేటితో ముగిసింది. 3 రోజుల పాటు హైదరాబాద్లో ఉన్న ఈ బృందం పలు వివరాలను సేకరించింది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీని కలవనున్నారు సిఈసి బృందం. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలో 17 మంది సభ్యుల బృందంగా ఏర్పడి తెలంగాణ పర్యటన ఈ నేటితో ముగిసింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జగన్ అందజేస్తారు. జగన్, అయితే 3 రోజులుగా కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే ఉందో అది తెలంగాణలో పర్యటన చేస్తా ఉంది. మొదటి రోజున అయితే రాజకీయ పార్టీలతో అటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఇతర పార్టీలకు సంబంధించిన అన్ని రాజకీయ పార్టీలతో భేటీ అయినటువంటి ఎన్నికల కమిషన్ తర్వాత రోజున ఎస్పీలు, కలెక్టర్లు, ముఖ్యమైన అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా సమావేశం జరిగింది. సో 3 రోజుల పర్యటన ఈ రోజు ముగినుంది. కీలకమైన ప్రెస్ మీట్ మధ్యాహ్నం 1 పెట్టనుంది. ఏ క్షణమైనా షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ వీక్ లోనే కానీ ఈ రోజులో కానీ ఏ క్షణమైనా షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది అనేసి కూడా ఎన్నికల సంఘం నుంచి మనకు అప్డేట్స్ అందుతా ఉంది. మొత్తానికైతే రాజకీయ పార్టీలు కొన్ని అభ్యంతరాలు తెలిపాయి. సో ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కారు గుర్తు పోలినటువంటి రోడ్ రోలర్ కానీ ఇతర గుర్తులు కేటాయించవద్దనేసి కూడా బీఆర్ఎస్ చెప్పడం జరిగింది. అదే విధంగా బోగస్ ఓట్ల విషయంలో అటు కాంగ్రెస్, బీజేపీ పార్టీ ఇప్పటికే బోగస్ ఓట్ల విషయంలో ఒకే డోర్ పైన దాదాపు 100 ఓట్లు ఉన్నటువంటి విషయం కావచ్చు. సో ఇక్కడ ఓటు ఉంది, ఇతర ప్రాంతాల్లో ఓటు ఉన్న వాళ్ళ విషయంలో కావచ్చు, ఒకే చోట ఓటు ఉండాలనేది విషయంలో కావచ్చు, ఇట్లాంటి విషయంలో వాళ్ళు అంశాన్ని లేవనెత్తారు. రాజకీయ పార్టీలు ఏవైతే బోగస్ ఓట్ల విషయంలో లేవనెత్తినటువంటి అంశాలు అటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ సో బోగస్ ఓట్లను ఏరివేత చేసిన తర్వాతనే సో ఎన్నికల అయితే లిస్టు విడుదల చేయాలనేది కూడా చెప్పడం జరిగింది. నిన్న ప్రకటించినటువంటి లిస్టు ప్రకారం దాదాపు 3,38,00,000 చిల్లర ఓటర్లు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. 1,70,00,000 మహిళా ఓటర్లు, అదేవిధంగా 1,58,00,000 దాదాపు పురుష ఓటర్లు దాదాపు సమానంగా ఉన్నట్లుగా నిన్న జాబితా అయితే విడుదల చేశారు. సో మొత్తానికి అయితే ఎన్నికల కమిషన్ అయితే ఎన్నికల విధులు నిర్వహించే అధికారుల మీద గతంలో ఆరోపణలు ఉన్నటువంటి అధికారులందరినీ కూడా పక్కన పెట్టే అవకాశం ఉంది. వాళ్ళకి కూడా స్పెషల్ గా క్లాస్ ఇస్తారు. అధికారులు ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి. సో ఎన్నికలు నిర్వహించడానికి ఉన్నటువంటి ప్రతిబంధకాలు ఏమిటి, ప్రతిబంధకాలను ఎలా అధిగమించాలనే దాని మీద వాళ్ళు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. అధ్యయనం చేసి ఇప్పుడు అదేవిధంగా ఈ తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, సిక్కిం లాంటి రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు ఎట్ ఎ టైమ్ గా ఉన్నాయి. మరి ఈ అన్ని రాష్ట్రాలు కలిపి ఒకేసారి షెడ్యూల్ ని విడుదల చేస్తారా లేక తెలంగాణది యాజ్ పర్ షెడ్యూల్ జరుగుతుందా అనేసి కూడా కొంత తెలియాల్సిన అవసరం ఉంది. మాక్సిమం రాజకీయ విశ్లేషకులు, ఇతర ప్రొఫెసర్లు, పండితులు, ఎన్నికల పండితులు చెప్తున్నది ఏంటంటే మాక్సిమం షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి. డిసెంబర్ 2వ వారంలో ఎన్నికలు జరుగుతాయి. గత 2018లో పోల్చుకుంటే డిసెంబర్ 7వ తారీఖున ఎన్నికలు జరిగాయి. సో ఈసారి కూడా డిసెంబర్ 2వ వారంలో అయితే జరిగే అవకాశం ఉందనేసి కూడా చెప్తా ఉన్నారు. జనవరి 17వ తారీఖున వరకు కొత్త అసెంబ్లీ ఆవిష్కరించబడుతుంది. కొత్త అసెంబ్లీలో అయితే ఎమ్మెల్యేలు ఎన్నికైన వాళ్ళు కూడా ప్రమాణ స్వీకారాలు చేస్తారు. జనవరి 17 వరకు అంతా కూడా సిద్ధమైపోతుంది అనేసి కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ జగన్.